అంటే అన్నిటికీ తెగించి సేవకు వచ్చారు. ఖచ్చితంగా బ్రదర్, ఏదేమైనా ఇంకా చావైనా దేవుని కొరకే, బ్రతకైనా దేవుని కొరకే. అన్నిటిని అందరిని వదిలిపెట్టుకుని వచ్చాం. ఎంతో మనం దేవుని కొరకు చేయాల్సింది, ఏం చేయలేకపోతున్నాం, మన వల్ల కావట్లేదు. కాబట్టి మనం చనిపోదాము అని చెప్పేసి అన్నాను. మరి చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటండి అని అందరము అని అన్నాను. తినడానికి తిండి ఉండేది కాదు, సరిగ్గా వస్త్రాలు కూడా ఉండేవి కాదు. నీకు దేవుడు కావాలా, మేం కావాలా? కాబట్టి అరే అది మనకు తగదు, మన కుటుంబాలకు, మన హైందవ ధర్మానికి అది తగదు, వెళ్ళకూడదు అని చెప్పి నన్ను చాలా గద్దించారు, కొట్టారు కూడా. సో ఒక బైబిల్ని మా బ్రదరు చింపేశాడు, ఒక బైబిల్ని కాల్ చేశారు, ఒక బైబిల్ని చింపేసి మురికాల్లో పడేశారు. సో నేను ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ఆ రోజుల్లో నేను స్నానం కోసం అని బాత్రూంలోనికి వెళ్ళి ఆ బాత్రూంలో మోకరించి ప్రార్థన చేసుకున్న దినాలు అనేకం ఉన్నాయి. ఒక మనిషి జ్ఞానం పైన ఆధారపడాలి, బుద్ధి పైన ఆధారపడాలి, తెలివి పైన ఆధారపడాలి అనుకున్నటువంటి నేను, నా జ్ఞానం ఏమైపోయింది, నా బుద్ధి ఏమైపోయింది, నా తెలివి ఏమైపోయింది, ఒంటరివానిగా మిగిలిపోయాను. ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను, ఇంట్లోండి వెలివేశారు. సేవ చేయడానికి వచ్చాను, ఇప్పుడు ఒంటరివానిగా మిగిలిపోయాను. ఏడ్చుకుంటూ వెళ్తున్నాను. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముకున్నాను కదా. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు జోషి గారికి నిండు మనసుతో వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవాది దేవునికి నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రీతిగా ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు సహాయం చేసినందుకు ప్రభునికి వేలాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా పేరు మల్లేష్ అండి. నేను మంచిర్యాలలో జన్మించాను. మా అమ్మగారి పేరు గౌరమ్మ, మా నాన్నగారి పేరు రాజయ్య. మేము ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. సో మా అమ్మగారికి 4 సంతానం, ఒక అక్క, 2 అన్నయ్యలు, నేను చిన్నవాడిని ఇంట్లో. సో మా ఇంట్లో వాళ్ళు చాలా భక్తిపరులు, దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించేటువంటి వారు, నిష్ఠాగరిష్టగా వాళ్ళు పూజలు చేసేవారు. కాకపోతే నేను చిన్నప్పటి నుండి దేవుడు అంటే అంత నమ్మేవాడిని కాదు. అసలు దేవుడు లేడు, దయ్యం లేదు, ఏంటో ఇట్లాగా మనుషులు ఇలాగా ఉంటారు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. మనిషి యొక్క జ్ఞానము, తెలివి, బుద్ధి దానిపైన ఆధారపడాలి కానీ దేవుడు దయ్యం అని చెప్పేసి అంటారు. లోకంలో ఏ దేవుడు లేరు, ఇంకా నేను లేడు అనేటువంటి ఆలోచనతో ఉండేవాడిని. ఎక్కువగా ఇలాంటి వాటిపైన మనస్సు ఉండేది కాదు, నమ్మకం ఉండేది కాదు. మెయిన్గా నేను చదువుకుంటూ ఉండేవాడిని. 7th వరకు ఒక స్కూల్లో చదువుకున్నాను. 7th తర్వాత 8th నుండి 10th వరకు ఇంకొక స్కూల్లో చదువుకున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను 5th క్లాస్లో ఉండగానే మా నాన్నగారు చనిపోయారండి. సో అమ్మగారు, అన్నయ్యలు వాళ్ళే నన్ను పెంచి పెద్ద చేశారు, చదివించారు. సో ఆ టైంలో 8th క్లాస్లో ఇంకొక స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ టైంలో మా ఫ్రెండ్ ఒక వ్యక్తి, చిరంజీవి అని మా ఫ్రెండ్, అరే ఒకరోజు చర్చికి రావచ్చు కదరా అని చెప్పేసి అడిగారు. అరే నాకు ఇంట్రెస్ట్ లేదురా, నేను రాను అని చెప్పేసి అన్నాను. సో ఒక 4-5 సార్లు అట్లా అడిగారు. సరే ఎట్లా ఆదివారం ఖాళీగానే ఉంటాం కదా, సరేరా వస్తానులే అని చెప్పి వానితో పాటుగా ఒకరోజు చర్చికి వెళ్ళాను. అది ది పెంతెకోస్త్ చర్చ్ బ్రదర్. సో ఆ చర్చికి వెళ్ళాను. అదంతా నాకు కొత్తగా ఉంది. వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రభువుని ఆరాధన చేస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, వాక్యం చెప్పారు. అదంతా నాకు కొత్తగా వింతగా ఉంది. మా ఫ్రెండ్ కోసం అని వెళ్ళి కూర్చున్నాను అంతే. సరే అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు, ఆ చర్చి మెంబర్స్ వచ్చి నేను కొత్తగా వచ్చినాను, చిరంజీవి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి నన్ను చాలా చక్కగా పలకరించారు, చక్కగా మాట్లాడారు. వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడారంటే వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా వారు నాతో మాట్లాడారండి. నిజంగా అప్పుడు దేవుడు అంటే నాకు తెలియదు కానీ వాని కోసమని వెళ్ళాను. కానీ వాళ్ళందరూ చూపించేటువంటి ప్రేమను బట్టి నేను చాలా సంతోషించాను. వాళ్ళ కోసమని నేను పలుమార్లు చర్చికి వెళ్ళేవాడిని. సో అలా వెళ్తున్నటువంటి క్రమంలో ఒకరోజు మా ఇంట్లో నేను చర్చికి వెళ్తున్నాను అనే విషయం తెలిసి నన్ను మందలించారు. సర్లే వీళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళడం మానేశాను. ఎందుకంటే వాళ్ళకు ఈ యేసు ప్రభు అన్న, ఈ క్రిస్టియానిటీ అన్న అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఆ టైంలో నన్ను గద్దించేసరికి ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను మానుకున్నాను. ఇంకా అంతగా ప్రభువుని అంతగా డీప్గా ఎరగలేదు, కానీ కొంచెంగా అట్లా పరిచయం అంతే. సో వాళ్ళంత ప్రేమగా ఉన్నారు అంటే ఆ దేవుడు ఇలాగ ప్రేమగా ఉంటారేమో అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది అంతే. సో అట్లా 9th 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇంకొక కాలేజీలో జాయిన్ అయ్యాను.
సో కాలేజీలో జాయిన్ అయ్యాను, చక్కగా వెళ్తున్నాను, వస్తున్నాను, యవ్వన ప్రాయంలోనికి వచ్చాను. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే ఫ్రెండ్స్, సో కొత్తగా ఫ్రెండ్స్ పరిచయం అవడాలు, అప్పుడప్పుడే కొత్తగా ఇంకా కొన్ని అలవాట్లు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ సిగరెట్ తాగడం కానీ, ఆ బీర్ తాగడం కానీ, కొన్ని చూడకూడనివి చూడడం కానీ, అలాగా వెళ్తున్నటువంటి క్రమంలో ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే ఒక అమ్మాయి విషయంలో చాలా గొడవలు అయ్యాయండి. మా ఫ్రెండ్స్ వెళ్ళి ఒక వ్యక్తిని కొట్టడము, అది పెద్ద రౌడీ షీటర్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించి ఏదో చేస్తాము అని చెప్పేసి బెదిరించడము. ఆ టైంలో మేము ఇంకా ఏం చేయాలో అర్థం కాక భయపడి పరిగెత్తినటువంటి ఆ రోజులలో చాలా డిప్రెషన్కి లోనయ్యానండి. చదువు పైన దృష్టి పెట్టేవాడిని కాదు. ఆ అమ్మాయి విషయంలో, ఆ గొడవల విషయంలో చాలా డిప్రెషన్కి లోనయ్యాను. సో ఏంటి ఈ విధంగా అయిపోయిందని చెప్పి చాలా బాధపడ్డాను. సో ఇవన్నీ గొడవలు, ఈ అంత డిస్టర్బెన్స్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి, అరే వీడి పరిస్థితుల్లో ఏమైనా చేసుకుంటాడేమోరా అని చెప్పేసి వాళ్ళు నా గురించి ఆలోచన చేసి వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి చదివేవారండి. మా ఇంటికి వచ్చి నేనేమైనా చేసుకుంటానేమో అని నాకు ధైర్యం చెప్పడానికి నాతో పాటు మా ఇంట్లో మా రూమ్ లో ఉండి నాతో పాటు చదువుకునేవాళ్ళు. నేను బుక్ ముందు వేసుకునేవాడిని కానీ చదువుపైన దృష్టి వెళ్ళేది కాదు. సో నా జ్ఞానం ఏమైందో, నా తెలివి ఏమైందో, నా బుద్ధి ఏమైందో నాకు అర్థం కాలేదు. ఒక డిప్రెషన్ లోనికి వెళ్ళిపోయాను. బుక్ ముందుకు వేసుకున్నాను కానీ చదవలేకపోతున్నాను. ఆలోచన మాత్రం అదంతా తిరుగుతా ఉంది. ఏంటి నా లైఫ్, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు అనేటువంటి ఆలోచనలు వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ సరే చదువుకోరా అని అనేవారు. అరే సరేరా అని చెప్పేసి అలా చూస్తా ఉన్నాను కానీ చాలా డిప్రెషన్కి లోనయ్యానండి. అట్లాగా అదే డిప్రెషన్స్ తో ఎగ్జామ్స్ రాశాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్స్ రాశారు. అప్పుడు ఫిజిక్స్ పేపర్ చాలా టఫ్ గా వచ్చింది. ఆ టైంలో ఎగ్జామ్స్ అయిపోయాయండి. ఎగ్జామ్స్ అయిపోయిన రోజు ఇల్లు ఎక్కి, బిల్డింగ్ ఎక్కి ఒక పిల్లర్కి ఆనుకొని సో చాలా ఏడుస్తున్నాను. చాలా అంటే చాలా ఏడుస్తున్నాను, బిగ్గరగా ఏడుస్తున్నాను. అసలు ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఒక మనిషి జ్ఞానం పైన ఆధారపడాలి, బుద్ధి పైన ఆధారపడాలి, తెలివి పైన ఆధారపడాలి అనుకున్నటువంటి నేను, నా జ్ఞానం ఏమైపోయింది, నా బుద్ధి ఏమైపోయింది, నా తెలివి ఏమైపోయింది అని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాను. ఒక రకంగా డిప్రెషన్కి, ఒక విధంగా కొన్ని ఆ సమస్యల్లో ఏం చేయాలో అర్థం కాక నా మనసులోకి ఒక రకమైన ఆలోచనలు వస్తున్నాయి. ఎలాగంటే ఈ బిల్డింగ్ పై నుండి కిందికి దునికి చనిపో అనేటువంటి ఆలోచన వస్తుంది, లేదా ట్రైన్ కింద తలబెట్టి చనిపో అనేటువంటి ఆలోచన వస్తుంది. అసలు చాలా భయంకరంగా మనసులో ఒక రకంగా అయిపోతా ఉంది. ఆ టైంలో చాలా ఏడుస్తూ నాకు తెలియకుండానే ఒక్కసారిగా నేను ఆకాశం వైపు చూసి, నిజమైన దేవుడా నన్ను ఒక మంచి మార్గంలో నడిపించు, నా జీవితాన్ని బాగు చేయి అని చెప్పేసి ఒక మాట ఆటోమేటిక్గా నా నోటికి వచ్చిందండి. ఆటోమేటిక్గా నా నోటికి వచ్చేసింది. అదే రీతిగా అప్పుడు ఆ విధంగా ఏడుస్తూ వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి పడుకున్నాను. ఉదయం లేవగానే ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన ఎవరంటే, నేను 7th వరకు చదివిన మా స్కూల్ ప్రిన్సిపల్ గారు. అతని పేరు సతీష్ కుమార్ గారు. అతడు ప్రభువుని నమ్ముకొని దేవుని సేవ చేస్తున్నాడని, ఈ స్కూల్ తీసేసి సేవ చేస్తున్నాడు అని చెప్పేసి నేను తెలిసింది. సో ఆ సార్ గారి అడ్రస్ తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ నా పరిస్థితి బాగలేదండి, చాలా డిప్రెషన్కి లోనయ్యాను, ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేదు, నాకు బ్రతకలని లేదు సార్, చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను ఆ సార్ గారితో మాట్లాడినప్పుడు, ఇదంతా కేవలం ఒక అమ్మాయి వల్ల అండి? అవునండి, ఒక అమ్మాయి వల్ల, దాని వల్ల వచ్చినటువంటి గొడవలు వల్ల, అంటే ఆ పరిస్థితులు, ఆ గొడవల్లో, ఆ పరిస్థితుల్లో డిప్రెషన్కి లోనయ్యాను, చనిపోవాలన్నటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయాను. సో ఆ టైంలో ఆ సార్ గారిని కలిసి, సార్ నేను చనిపోవాలనుకుంటున్నాను, నా పరిస్థితి బాగలేదు, ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేదు సార్ అని చెప్పినప్పుడు, మల్లేష్ ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, అట్లా బాధపడకురా, నీ పరిస్థితి బాగవుతుంది, ఒక మాట చెప్తా వింటావా అని అంటే, చెప్పని సార్ అని అన్నాను. యేసు ప్రభుని నమ్ముకుంటావా? యేసు ప్రభుని నమ్ముకో, చర్చికి రా, ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీ పరిస్థితిని బాగు చేస్తాడని సతీష్ సార్ మాకు చెప్పారు. సరే సార్ వస్తాను, నిజంగా దేవుడు బాగు చేస్తాడా? బాగు చేస్తాడు అని చెప్పేసి అన్నారు. సో ఆయన మాటను బట్టి చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. చర్చికి వెళ్తున్నాను.
నేను ఒకటే ప్రార్థన చేశా, దేవుడా నేను దేవుడు లేదు దయ్యం లేదు అనుకున్నాను, మనిషి బుద్ధి తెలివి జ్ఞానం పైన ఆధారపడాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు అవేవి నా దగ్గర లేవు. నేను ఒక జీవోత్సవం లాగా ఉన్నాను. బ్రతకలేని ఆశ నాకు లేదు. నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించు, నా జీవితాన్ని బాగు చేయి. నీకు ఇష్టమైతే నేను ఎగ్జామ్ సరిగా రాయలేదు, సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు సహాయం చేస్తావా ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా. ఫెయిల్ అయిపోతానని ఫిక్స్ అయిపోయారు. ఫెయిల్ అయిపోతానని ఫిక్స్ అయిపోయా. ఓకే. పాస్ అయిపోతానని నమ్మకం నాకు లేదు. ఇంకా అలా డిప్రెషన్లో ఏం రాస్తానో తెలియదండి. సో ఆ టైంలో ఇంకా ఎగ్జామ్ ఇలాగే చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం వింటున్నాను. ఒకరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ రమేష్ అని వాడు ఫోన్ చేశాడు మధ్యాహ్నం టైంలో. అరే మల్లేష్ రిజల్ట్ చూసుకున్నావారా అన్నారు. చూసుకోలేదురా. చూసుకోపోయారా ఒకసారి? అరే నా పరిస్థితి నీకు తెలుసు కదరా, నేను ఎగ్జామ్ సరిగా రాయలేదు, నీకు తెలుసు కదా, ఫెయిల్ అయిపోతారా ఎలాగా అంటే, లేదురా ఒకసారి వెళ్ళి చూసుకోరా అని అన్నారు. లేదురా చూసుకొని బాధపడడం ఎందుకు అని అన్నాను. సరే నీ రిజల్ట్స్ నేను చూసాను రా అని చెప్పేసి. అవునా ఎన్ని పోయినాయి చెప్పురా అన్న. ఎన్ని పోవడం ఏందిరా, నువ్వు పాస్ అయ్యావురా అని అన్నాడు. అరే నాతో జోక్స్ చేయకరా, నాతో పాటు చదివిన వాళ్ళే ఫెయిల్ అయ్యారా, నేను ఎలా పాస్ అవుతాను, నేను ఎలా ఎగ్జామ్ రాసాను నాకు తెలుసు, నేను పాస్ కాన్రా అని అంటే, అరే నువ్వు వెళ్ళి ఒకసారి నెట్లో చూసుకోరా అని చెప్పేసాను. నేను అనుమానంతోనే నెట్లోకి వెళ్ళి హాల్ టికెట్ నెంబర్ కొట్టి చూస్తే అద్భుతం బ్రదర్, నిజంగా అత్యద్భుతంగా అసలు ఫెయిల్ అయిపోతాను అని అనుకున్నటువంటి నేను ఒక 60 మార్కుల పాస్, 60 మార్కుల పర్సెంట్తో 60% పాస్ అయిపోయా. ఓకే. అబ్బా నేను ఆశ్చర్యపోయా, ఇదేంటి నేను పాస్ అవ్వడం ఏంటి అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయా. దేవా నువ్వు నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పి దేవుని అక్కడ స్తుతించాను. మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది నేను పాస్ అయ్యానని, మా సార్లకు తెలిసింది పాస్ అయ్యానని. ఏంటి మల్లేష్ నువ్వు పాస్ అయ్యావా? మా సార్లు ఏంటి మల్లేష్ నువ్వు పాస్ అయ్యావా, నీ పరిస్థితి ఎలా ఉండేది, నువ్వు ఏమైపోతావు అని మేము అనుకున్నాం, నువ్వు పాస్ అయ్యావా అని చెప్పేసి అందరు ఆశ్చర్యపోయారు. మా ఫ్రెండ్స్లో ఒక ఇద్దరు బ్రదర్ నా దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగింది చెప్పు, నువ్వు ఏమైపోతావో నీ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి మేము మీ ఇంటికి వచ్చి చదువుకున్నాం, నువ్వు డిప్రెషన్లో వెళ్ళిపోయావురా, నీ పరిస్థితి ఏమవుతుందో అనుకున్నావు, అసలు నువ్వేంట్రా పాస్ అయ్యావేంట్రా, చాలా మంది ఫెయిల్ అయ్యారు కదరా, నువ్వు పాస్ అవ్వడం ఏంట్రా అంటే, అసలు ఏం జరిగింది చెప్పు అని అన్నారు. ఏం జరగడం ఏం లేదురా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయనకు ఒకటే ప్రార్థన చేశా, నేను సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసేటప్పుడు సహాయం చేయ ప్రభు అని అడిగా. కానీ దేవుడు గొప్పవాడురా, ఇప్పుడే పాస్ చేశాడు, దేవుడు నిజంగా గొప్పవాడురా అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. నిజంగా దేవుడు ఏదైనా చేస్తాడా అని వారు అడిగారు. నా జీవితంలో చేశారా, నమ్మితే ఎవరి జీవితంలోనే చేస్తారు అనే మాట చెప్పినప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ప్రభువుని నమ్ముకున్నారు. వారు నమ్ముకొని నేటి వరకు ప్రభువులో నిలిచి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఇప్పుడు పలానా ఒక ప్రకాశం డిస్టిక్లో ఒక మంచి ఘనమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంట్లో క్రీస్తు అంటే ఒప్పుకోనని చెప్పారు, మరి మీరు చర్చికి వెళ్తున్నారు కదా, మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? ఆ విషయం తెలిసిందా? అయితే దేవుడు నన్ను పాస్ చేపించిన తర్వాత, నేను పాస్ అయిన తర్వాత నాకు దేవుడు అంటే నమ్మకం ఏర్పడింది, ఆయన పట్ల ప్రేమ ఏర్పడింది, ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలని, ఎక్కువగా వాక్యం చదవాలనేటువంటి ఒక మనస్సు నాలో కలిగింది. సో నేను అలాగా చర్చికి వెళ్తున్నానని కొద్ది రోజులకు మా ఇంట్లో తెలిసింది. తెలిసిన తర్వాత మా ఇంట్లో అరే ఏంట్రా చర్చికి వెళ్తున్నావంట, వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళు గద్దించారు. ఒకప్పుడు గద్దించినప్పుడు నేను మానుకున్నాను, నా జీవితంలో ఒకలాగా భయంకరంగా మారిపోయింది. ఇప్పుడు కూడా ప్రభువుని విడిచిపెడితే నా పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి నేను ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆయన అంటే ప్రేమ పెరిగింది, ఎందుకు ఆయన అంటే ఇష్టం పెరిగింది, నమ్మకం పెరిగింది. ఇంకా వీళ్ళు ఏమన్నా అనుకొని, అనేవాళ్ళు ఏమైనా అనుకొని, అంటే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు, వాళ్ళు నా పట్ల శ్రద్ధ, నేనంటే చాలా ప్రేమ అనేవాళ్ళకు. సో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు, కానీ నాకు ప్రభు అంటే ఎందుకో ఇష్టం పెరిగింది, ప్రేమ పెరిగింది. కాబట్టి నేను ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాడిని. ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు బ్రదర్, ఇంట్లో చాలా ఇబ్బంది చేసేవారు. సో నేను ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ఆ రోజుల్లో నేను స్నానం కోసం అని బాత్రూంలోనికి వెళ్ళి ఆ బాత్రూంలో మోకరించి ప్రార్థన చేసుకున్న దినాలు అనేకం ఉన్నాయి. నిజంగా అలా ప్రార్థన చేసుకోవాలో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకో ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక మనస్సు నాలో కలిగేది. సో బాత్రూంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిని, ప్రసన్నతను అనుభవించిన దినాలు అనేకం ఉన్నాయి.
కానీ అక్కడ కూడా ఎక్కువ టైం ఉండలేకపోయాను. ఎందుకంటే ఏంట్రా ఇంత టైం బాత్రూంలో ఏం చేస్తున్నావు అని చెప్పేసి అనేవారు. ఏం లేదన్నా స్నానం చేస్తున్నానని చెప్పేసి వెంటనే స్నానం చేసి బయటకు వచ్చేవాడిని. సో ప్రార్థన ఎక్కువ సమయం చేసుకోవాలనేటువంటి మనస్సు, వాక్యం ఎక్కువ చదవాలి అనేటువంటి మనస్సు నాలో కలిగిందండి. సో నేను ఆ టైంలో ఏం చేశానంటే, మొదట నాకు దేవుని పరిచయం చేసినటువంటి మా ఫ్రెండ్ చిరంజీవి అని చెప్పాను కదా, ఆ చిరంజీవి దగ్గరికి వెళ్ళి, అరే నేను పర్సనల్గా ప్రార్థన చేసుకోవడానికి నాకు ఏదైనా కొంచెం అవకాశం ఇస్తావరా, ఏదైనా స్థలం ఉంటే చూస్తావా అని అడిగినప్పుడు, సరేరా మా మామయ్య వాళ్ళు ఒక నిమ్మకాయలు బిజినెస్ చేస్తారు కదా, ఒక షెడ్ ఉంది అడుగుతాను అని చెప్పి అడిగారు. ఓకే అన్నారు. సో ఆ షెడ్లో కొద్ది నెలలు బ్రదర్, ఆ షెడ్లోనికి వెళ్ళి ఒకవైపు నిమ్మకాయలు ఉంటాయి, ఒక పక్కన మోకరించి ప్రభువుకు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, వాక్యం చదువుకుంటూ ఉండేవాడిని. ఆ కొద్ది నెలలు అక్కడ ఆ విధంగా జరిగింది. మళ్ళీ దాని తర్వాత డిగ్రీ చదువుతున్న రోజుల్లో బయట ఒక రూమ్ తీసుకున్నాను, ఎవరికి తెలియదు, బయట ఒక రూమ్ తీసుకున్నాను. సో నేను కాలేజ్కి వెళ్ళేవాడిని, ఇంకా ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఆ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. సో వాక్యం బాగా చదువుకునేవాడిని. ఇంకా నా మనసు ఏంటంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా వాక్యం చదవాలి అనేటువంటి ఈ ధ్యాస తప్ప ఇంకొక ధ్యాస లేదండి, ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక ధ్యాస లేదు. ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను, ఎక్కువగా వాక్యం చదువుతూ ఉన్నాను. ఇలాంటి సందర్భాల్లో ఇంట్లో తెలిసి చాలాసార్లు గద్దించారండి. మా అన్నయ్య వాళ్ళకి అది ఇష్టం ఉండదు, నేనంటే ఇష్టమే కానీ ప్రభు అంటే ఇష్టం లేదు. కాబట్టి అరే అది మనకు తగదు, మన కుటుంబాలకు మన హైందవ ధర్మానికి అది తగదు, వెళ్ళకూడదు అని చెప్పి నన్ను చాలా గద్దించారు. అయినా నేను వినలేదు. సో చాలాసార్లు కొట్టారు కూడా, అయినా కానీ నేను వినలేదు. సో ఒక బైబిల్ని మా బ్రదరు చింపేశాడు, ఒక బైబిల్ని కాల్ చేశారు, ఒక బైబిల్ని చింపేసి మురికాల్లో పడేశారు. అంటే నా మీద కోపంతో, అంటే వీడు ఏమైపోతున్నాడో, వీడు నాశనం అయిపోతాడేమో, చర్చి అని చెప్పి పాడైపోతాడేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళు. ఆ టైంలో ఎక్కువగా దేవుడు అంటే ఇష్టం పెరిగింది. సో ఇంకా నమ్మిన వారు బ్యాప్టిజం తీసుకోవాలి అనేటువంటి మాట నేను చదివాను. ఆ మాటను విని ఇంకా నేను బ్యాప్టిజం తీసుకుంటాను పాస్టర్ గారు అని చెప్పేసి సతీష్ అన్న గారితో నేను చెప్పినప్పుడు, వారు నాకు 2007 జూన్ 25వ తేదీన నాకు బ్యాప్టిజం ఇచ్చి మల్లేష్గా ఉన్నటువంటి నా పేరును యెదీద్యా అనేటువంటి నామకరణం చేశారు. సొలొమోనుకి ఇంకొక పేరు ఉంటది కదా, నాతాను ప్రవక్త వచ్చి పెడతాడు, యెహోవాకు ప్రియుడు అని అర్థం ఇచ్చే యెదీద్యా అనేటువంటి పేరు నాకు పెట్టారు. మంగళవారము, శుక్రవారము, ఆదివారం ఇలాగా వారానికి 3 రోజులు అలాగా ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. మరి ఈ బాప్తిసం తీసుకున్నట్టు మీ ఇంట్లో తెలిసిందండి? అప్పుడు మొదట్లో తెలియదండి. సో నేను చర్చికి మొట్టమొదటిగా నేనే వెళ్ళేవాడిని. మా ఇంటి దగ్గర నుండి చర్చి సుమారుగా 8 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళి చర్చిలోనికి వెళ్ళి ఆ చర్చిలో పరిచర్య చేసేవాడిని. ఎలాగంటే ఆ చర్చి డోర్ ఓపెన్ చేసేసి మొత్తం ఊడ్చేసేవాడిని. ఊడ్చేసి తర్వాత చర్చి మొత్తం కడిగేసేవాడిని. ఆ ఫ్యాన్లు పెట్టి ఆరిన తర్వాత చేపలు దుప్పట్లు వేసి ఆ సౌండ్ సిస్టమ్ సెట్ చేసి ప్రార్థనలో ఉండేవాడిని. సో దేవుని మహాకృపను బట్టి కొద్ది మంది కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ దినాల్లో కొంతమంది కోసం, సంఘానికి వచ్చే కొంతమంది కోసం ప్రార్థన చేసినప్పుడు, ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నానో వాళ్లకు స్వస్థత కలగడం జరిగిందండి. కొన్ని బలహీనతలు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడం, ప్రార్థన ద్వారా ఇది జరగడం అనేది అది ఒక గ్రహింపులోనికి వచ్చింది. దేవుడు ఈ కార్యాలు చేస్తా ఉన్నాడు అన్నట్టు. నేను చర్చికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు. మా ఇంటి దగ్గర నుండి చర్చికి వెళ్ళడానికి ఒక 10 రూపాయలు అవుతాయి. 10 రూపాయలు అయితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇంటికి రాగలుగుతాను. ఆ రోజు డబ్బులు లేవు కాబట్టి నేను, అమ్మా ఒక 10 రూపాయలు ఇవ్వమ్మా అని చెప్పేసి అన్నాను. ఎందుకురా? చర్చికి వెళ్ళి వస్తానమ్మా అని అంటే, నువ్వు నమ్మిన దేవుడు నీకు ఇవ్వడారా? అరే బ్రతికితే ఒకరిని ఒక 10 రూపాయలు అడగకుండా బ్రతకాలరా, అదిరా బ్రతుకు అని చెప్పేసి అంది. నాకెందుకో బ్రదర్ ఆ మాట ఇక్కడ తగిలింది, నాకు చాలా బాధేసింది. నేను వెంటనే మా ఇంటి పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, దానికి రేకులు అడ్డుగా పెట్టి దాంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని బ్రదర్, ఇంటి దగ్గర ఉన్నప్పుడు. సో నేను వెంటనే పైకి వెళ్ళి ఆ రేకుల కిందికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా. ప్రభా, నా తల్లి ఈ మాట అన్నది ప్రభా, తను అన్నది కూడా నిజమే కదా, బ్రతికితే ఒకరిని ఒక 10 రూపాయలు అడగకుండా బ్రతకాలి అనే మాట అన్నది ప్రభా. నేను ఇక నుండి ఎవరిని 1 రూపాయి కూడా అడగా, నీవే నాకు సహాయం చేయి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకొని
నేను బయలుదేరి చర్చికి వెళ్దామని బయలుదేరాను. ఆ రోజు ఉపవాసం ఉన్నాను. చర్చికి వెళ్ళడానికి ఎవరైనా ఫ్రెండ్స్ కలుస్తారు, బైక్ పైన వస్తారు, డ్రాప్ చేస్తారు కదా అని అనుకున్నాను. మా ఇంటి దగ్గర నుండి రోడ్డు దగ్గరికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వస్తారేమో అని చూస్తే 1 అవర్ అయినా ఎవరు రాలేదు. చాలా వెయిట్ చేస్తాను, ఎవరు రాలేదు. ప్రభువా, ఒకవేళ నువ్వు నన్ను పరీక్షిస్తున్నావేమో, నేనేం చేస్తానని అనుకొని, సరే ప్రభు అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశాను. 8 కిలోమీటర్లు ఉపవాసముతో, నా ఒంట్లో అంత బలము లేదు. నడుచుకుంటూ కొద్ది దూరం నడిచి ఆయాసంతో అలా కూర్చునేవాడిని. ఇంకొంచెం దూరంకి వెళ్ళి ఆయాసంతో అలా కూర్చుని అలా మెల్లిగా నడుచుకొని వెళ్ళి చర్చికి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవాడిని. సో ఈ 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావడం కొన్ని పర్యాయాలు జరిగింది. దేవుడు అంటే ఎక్కువ ప్రేమ కలిగింది, ఎక్కువ నమ్మకం కలిగింది. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. మరి నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు. ఈ క్రమంలో మా ఇంట్లో ఏమన్నారంటే, అరే నీ వల్ల మా పరువు పోతుంది, నువ్వు దేవుడు 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 అని చెప్పి అక్కడిక్కడ తిరుగుతున్నావంట, ఆ దేవుని గురించి అక్కడక్కడ చెప్తున్నావంట, వాళ్ళు మాతో చెప్తున్నారు, మా పరువు పోతుంది, నువ్వు చర్చి మానుకుంటావా లేదా? నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, వినరా. నీకు దేవుడు కావాలా, మేం కావాలా? మేం కావాలంటే నువ్వు మా మాట వినాలి, నువ్వు చర్చికి వెళ్ళొద్దు, అన్ని మానుకోవాలి, మేము చెప్పినట్టు చేయాలి. మేము చెప్పినట్టు కనుక చేస్తే మీకు మంచి లైఫ్, ఓకేనా? చక్కగా ఒక మంచి కొన్ని లక్షలు పెట్టి షాప్ పెట్టిస్తాం, ఫ్యూచర్లో ఏ సమస్య వచ్చినా మేము చూసుకుంటాం అని చెప్పేసి అన్నయ్య వాళ్ళు చెప్పారు. ఎందుకంటే పెద్దన్న బట్టల కొట్టు ఉంది, రియల్ ఎస్టేట్ చేసేవాడు. సో చిన్నన్న ఇప్పుడు ఎస్ఐగా చేస్తున్నారు, చిన్న వదిన గవర్నమెంట్ టీచర్గా ఉన్నారు, పెద్ద వదిన మంచి ధనవంతుల కుటుంబంలో ఉన్నారు. దే ఆర్ వెల్ సెటిల్డ్ బ్రదర్. సో వాళ్ళు అన్నది ఏంటంటే, నేను చిన్నోని కాబట్టి నన్ను ఒక మంచి పొజిషన్లో ఉంచాలనేటువంటిది వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ. సో నేను ప్రభువుని నమ్ముకున్నాను. వాళ్ళు అనేది ఏంటంటే, నా మాట వింటే, మా మాట వింటే నీకు మంచి లైఫ్ ఉంటుందిరా, మంచిగా నీకు ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం, ఒక మంచి లైఫ్ ఉంటుంది. లేదు నీకు దేవుడే కావాలి అంటే కనుక మాతో నీకు సంబంధం లేదు, మా పేరు చెప్పుకొని బయట బ్రతకద్దు, ఆస్తిలో చిల్లి గవ్వరాదు, కనీసం ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు, 2 రోజులు టైం ఇస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేసుకోరా, జీవితాన్ని పాడు చేసుకోకు అని చెప్పేసి చెప్పారు. సో 2 రోజులు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్మాను, నిన్ను రుచి చూసి తెలుసుకున్నాను ప్రభా. ఇప్పుడేమో వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు ప్రభా, నీకు దేవుడు కావాలా, మేము కావాలని అడుగుతున్నారు ప్రభా. అయ్యా నువ్వే వాళ్ళతో మాట్లాడు ప్రభా, మీరే వాళ్ళతో మాట్లాడి ఈ సమస్య నుండి విడిపించు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఈ 2 రోజుల తర్వాత, అంటే మార్చి 4వ తేదీ 2014 బ్రదర్, మార్చి 2, 2014 సాయంకాలం టైంలో ఏం జరిగిందంటే, అడిగారు అన్నేవాళ్ళు, ఏంట్రా ఏం డిసైడ్ అయ్యావు అని అడిగారు. అన్నా, నాన్న చనిపోయినప్పటి నుండి మీరే నన్ను పెంచి పెద్ద చేశారు, మీ మాట వినడం కరెక్టే, కానీ యేసుప్రభును నిజమైన దేవుడు అన్నా, యేసుప్రభును మాత్రం నేను విడిచిపెట్టలేను అని అనేసరికి మా చిన్నకు బాగా కోపం వచ్చేసి కొంచెం కొట్టారు. వెళ్ళిపోరా, ఇంట్లో ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. అమ్మ కూడా, అరే నువ్వు వెళ్ళిపోరా, ఎక్కడొక్కడ బ్రతుకు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ 2014 మార్చి 4వ తేదీన ఇంట్లో నుండి కట్టు బట్టలతో అడుగు బయట పెట్టాను. అలా నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ప్రభువుని నమ్ముకున్నాను. ప్రభువుని నమ్ముకున్నందువలన మా ఇంట్లో వాళ్ళే నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీడు ఎక్కడికి వెళ్ళలేడు, సో వీని లైఫ్ బాగుండాలంటే ఇలా చేయాలి, వీడు మా మాట వినాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆ విధంగా చేసి ఉండవచ్చు. కానీ ప్రభువు నమ్మదగిన వాడు అని చెప్పేసి నేను దేవుని కొరకు నిలబడ్డా, బయటకు వచ్చేసా. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఏడ్చుకుంటూ వెళ్తున్నాను. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముకున్నాను కదా, నేను నమ్ముకొని నీ కొరకు నేను నిలబడ్డాను కదా. ఇప్పుడు ప్రభువా, నీ కొరకు నేను ఏమీ లేని, ఎవరూ లేని ఒంటరివానిగా, అనాథగా బయటకు వచ్చాను ప్రభా. ఇప్పుడు నాకు ఎవరు లేరు ప్రభా, ఇప్పుడు నాకేం లేదు ప్రభా. ఇప్పుడు నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని చెప్పి చాలా ఏడుస్తూ అలా వెళ్ళిపోయాను బ్రదర్. అలా వెళ్తూ ఉండగా తెలిసిన తమ్ముడు వాళ్ళు కలిశారు. మహేష్ జయరాజ్ అని ఆ తమ్ముడు వాళ్ళు, అన్నా
విషయం కనుక్కున్నారు. ఏంటన్నా ఏంటి పరిస్థితి అని చెప్పేసి కనుక్కున్నారు. తమ్ముడు ఇలా జరిగింది, ఇంట్లో ఉండి బయటికి వెళ్ళిపోమన్నారు తమ్ముడు అని చెప్పేసి అంటే, అన్నయ్య మీరు మా రూమ్లో ఉండొచ్చు అన్న అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, ఆ మంచిర్యాలలో రూమ్ తీసుకొని వర్క్ చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు, వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ రూమ్లో ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఒక 3 నెలలు వాళ్ళ రూమ్లో ఉండి ప్రార్థన చేసుకున్నారు. ఆ 3 నెలలు వాళ్ళే నాకు భోజనం పెట్టారు. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, ఆ విధంగా నడిపించు ప్రభా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. సో ప్రార్థన చేసుకున్నప్పుడు 2014 జూన్ నెలలో ఈ గుంటూరులో ఒక ప్రార్థన కోడికలో నేను పాల్గొన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. వాక్యం ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటుంది. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు, నీవు నా సేవకుడననియు అని చెప్పేసి, దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తాను, భయపడకు నేను నీ దేవుడనై ఉన్నాను, నీకు సహాయం చేయవాడని నేనే అనేటువంటి ఆ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. అంటే నీవు నా సేవకుడవు, నువ్వు నా సేవ చేయాలి అనేటువంటి ఆ అర్థం నా హృదయంలో ఆ విధంగా తగిలింది. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. ఆ రూమ్కి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని ప్రభా వాక్యం ద్వారా నువ్వు ఇలా మాట్లాడావు, నువ్వు నా సేవకుడవు, నువ్వు నా సేవ చేయాలి అని మాట్లాడావు కదా, ఇంకొకసారి స్పష్టత ఇవ్వండి ప్రభా, నా పిలుపు నిశ్చయం చేసుకోవడానికి సహాయం చేయ ప్రభా ఏంటి నీ చిత్తం ఏంటి ఒక్కసారి తెలియపరచు అని చెప్పి ప్రభుని అడిగినప్పుడు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, బ్రదరు, నా కుమారుడా నిన్ను నా సేవకు ఎన్నుకున్నాను, నిన్ను నా సేవకు ఏర్పరచుకున్నాను, నీవు నా సేవ చేయాలి నా కుమారుడా అని చెప్పేసి అన్నాడు. నేను ప్రభువుతో అన్నాను, అయ్యా నీ సేవ చేయడం ఎలాగో నాకు తెలియదు, కనీసం నాకు మాట్లాడమే రాదు ప్రభా, అలాంటిది నీ సేవ నేను ఎలా చేయగలుగుతాను, నాకు ఈ చెప్పడం ఇదంతా నాకు తెలియదు ప్రభా, నాకేం రాదు ప్రభా, నేను నీ సేవ చేయలేను ప్రభా అని చెప్పేసి నేనంటే, ప్రభువు నాతో అన్న మాట ఏంటంటే, నా కుమారుడా నీవు నాకు లోబడు, నీలో నేనుండి నన్ను నేను ప్రకటించుకుంటాను అని చెప్పేసి అన్నాడు. ప్రభా నీవు నాలో ఉండి నిన్ను నువ్వు ప్రకటించుకుంటాను అని అంటే సంతోషం ప్రభా, నేను నీకు లోబడతాను ప్రభా, నేను నీకు విధేయుడని అవుతాను ప్రభా అని చెప్పేసి అన్నాను. ఆ రోజు ప్రభు 3 క్వశ్చన్స్ వేశాడు. ఒకటి ఏంటంటే నువ్వు నా సేవ చేయాలి అన్నాడు, నీలో ఉండి నన్ను నేను ప్రకటించుకుంటాను అని అన్నాడు. ఆ మాటకు సరే ప్రభు అని చెప్పేసి అన్నాను. రెండో మాట ఏంటంటే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట, ఈ సేవలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పరిస్థితులు ఎదురైనా నన్ను సేవను విడిచిపెట్టి వెళ్ళవు కదా అని అడిగారు. ప్రభువా ఎన్ని కష్టాలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిన్ను సేవను విడిచిపెట్టి వెళ్ళను ప్రభువా అని చెప్పేసి నేను ప్రభువుకు ఆ రోజు మాట ఇచ్చాను. మూడోది ఏంటంటే, అలాగైతే నువ్వు దేనిపైన ఆధారపడద్దు, ఎవరిపైన ఆధారపడద్దు. ఆ స్వరం వినపడుతుందండి, అది ఆత్మలో తెలుస్తుంది బ్రదర్. ఆత్మలో దేవుడు ఆ మాట నా అంతరంగానికి అది తెలుస్తుంది. ఆత్మలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అది నేను గ్రహిస్తున్నాను, నా ఆలోచనలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. సో అది స్పష్టంగా ఆ అనుభూతి ఒక మధురానుభూతిగా ఉంది. మాట్లాడుతున్నప్పుడు సరే ప్రభా నేను ఎన్ని శ్రమలు వచ్చినా విడిచిపెట్టా. సో అదే రీతిగా ఎవరిపైన ఆధారపడా, నా సమస్యలు ఎవరికి చెప్పను, నేను ఎవరిపైన ఆధారపడను, నువ్వు ఇచ్చినప్పుడే తింటాను, నువ్వు ఇచ్చినప్పుడే తాగుతా, నీ సేవ చేస్తాను ప్రభా అని చెప్పి నేను కూడా ఈ 3 మాటలు దేవునికి ఇచ్చాను. ఆ 3 మాటలు దేవునికి ఇచ్చాను, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను. ఇంకా నా జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను. దేవుని చిత్తానుసారంగా ఒక మినిస్ట్రీలో సేవ చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఆ ద్వారం తెరిచినప్పుడు అక్కడ నమ్మకంగా సేవ చేస్తాం. వాళ్ళు కూడా చాలా ప్రేమగా మాతో మాట్లాడి ప్రేమగా చాలా విషయాలు చెప్పారు, చాలా ఆదరించారు, చాలా బలపరిచారు. అయితే ఇది 2014లో 15లో జరిగిన విషయం. 2015లో ఎంటర్ అయిన తర్వాత ఇంకా మా మిసెస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇంకా మ్యారేజ్ లేట్ అవుతుంది. అప్పటికే 2012లో అది దేవుడు బయలుపరిచాడు, తనకు నాకు దేవుడు బయలుపరిచాడు వివాహాన్ని గురించి. సో ఈ 12, 13, 14 ఈ సంవత్సరాలలో నేను దేవుళ్ళు ఎక్కువగా గడుపుతూ ఉన్నాను, దేవుళ్ళు ఎదుగుతున్నాను. సో 2015 ఏప్రిల్
మార్చి నెలలో దేవుడు ఇంకా వివాహం చేసుకోవడానికి ద్వారం తెరిచాడు. ఓకే. సో వెళ్ళి మాట్లాడితే మరి వివాహం చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంగీకరించారు. దాని తర్వాత మరి పేరెంట్స్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి అన్నారు. సో మరి పేరెంట్స్ కూడా ఉండాలి అని చెప్పేసి నేను కూడా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అన్నయ్య వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పినప్పుడు మా అన్నయ్య వాళ్ళు మా బావగారిని పిలిచారు. మా బావగారిని పిలిచినప్పుడు మా బావగారు వచ్చారు. ఏంటి మల్లేష్ ఏంటి సంగతి అని చెప్పేసి అన్నారు. ఏం లేదు బావగారు, మ్యారేజ్ చేసుకోవాలి, మీరే మ్యారేజ్ చేయాలి, దేవుడు ఒక అమ్మాయిని బయలుపరిచారు, దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోవాలి, మరి మీరు పెద్దగా ఉండి జరిపించాలి బావగారు అని చెప్పేసి అంటే, మల్లేష్ నువ్వు దేవుడు 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 అని వెళ్ళావు, ఏం సాధించావు, ఏం సంపాదించావు అని అడిగారు. నేను సంపాదించడానికి వెళ్ళలేదు, నేను మౌనంగా ఉన్నాను. లేదు బావగారు, నేను సంపాదించుకోవడానికి వెళ్ళలేదు, సేవ చేయడానికి వెళ్ళాను. ఆ దేవుని విడిచిపెట్టు, ఆ దేవుని చిత్తం అంటావు పెళ్ళి, అదంతా విడిచిపెట్టే మన దాంట్లోనే అంటే మన కమ్యూనిటీలోనే ఒక అమ్మాయిని చూసి చేస్తాం, 15 లక్షల కట్నం ఇస్తారు, కొన్ని లక్షలు పెట్టి ఒక షాప్ పెట్టి ఇస్తారంట, నీకు ఇంకేమైనా కావలిస్తే అడుగు, ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు అని చెప్పేసి బావగారు అన్నారు. సో నేను సైలెంట్గా ఉన్నాను. బావగారు నేను అట్లా చేయలేను, దయచేసి ఏమనుకోకండి బావగారు అంటే, బావగారు కూడా అట్లాగైతే మేము కూడా ఏం చేయలేము, మేము పెళ్ళికి రాము, ఆ పెళ్ళి కూడా మేము చేయలేము, మాకు సంబంధం లేదు, నీకు ఇష్టమట్టు చేసుకో అని చెప్పేసి అన్నారు. సో మరి పేరెంట్స్ లేకపోతే వివాహం ఎలా జరుగుతుంది? దేవుడేమో బయలుపరిచాడు, మరి దేవుడు బయలుపరిస్తే దేవుడే జరిగించాలి. ఇక్కడ ఒక ఆటంకం వచ్చింది. సో ప్రభా మరి నీ చిత్తం ప్రభా, ఇంట్లో ఇలాగా ఉన్నారు అని చెప్పేసి అని చెప్పినప్పుడు నేను ఇంకా అలాగా నాకు బ్యాప్టిజం ఇచ్చిన పాస్టర్ గారు ఉన్నారు, ప్రభదాస్ గారు అని, ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో వివాహ విషయాన్ని కూడా తనకు తెలియపరిచినప్పుడు తనకు తెలుసు, తనకు మరొకసారి ఈ విషయాన్ని దేవుడు ఇంకా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ పాస్టర్ గారు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు ఒప్పుకోలేదు, మాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు అని అంటే, ఆ పాస్టర్ గారు ఆలోచన చేసి, ఎదిదియా నువ్వేం బాధపడ, మాకు మీ మ్యారేజ్ చేసే బాధ్యత మాది అని చెప్పి ఆ పాస్టర్ గారు ప్రభదాస్ గారు, వారి భార్య రత్నకిరీటాక గారు, వారు నాకు తల్లిదండ్రులుగా ఉన్నారు. వారు నాకు తల్లిదండ్రులుగా నిలబడి మిస్సెస్ వాళ్ళ అక్కడ చర్చిలో ఈ ప్రభదాస్ అన్న రత్నకిరీటాక వాళ్ళ చర్చి మెంబర్స్ వాళ్ళే నాకు తల్లిదండ్రులుగా, వాళ్ళే నాకు బంధువులుగా నా పక్షాన నిలబడి మా వివాహాన్ని మా మిస్సెస్ వాళ్ళ చర్చిలో దైవజనుల సమక్షంలో సుమారుగా ఒక 400 మంది పైనే ఉంటారు, అంతమంది సమక్షంలో మా వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగించారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లాడక్క. మరి వివాహ జీవితంలో బ్రదర్ గారిని చేసుకోమని చెప్పి దేవుడు బయలుపరచడం, చేసుకోవడం జరిగింది. అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులక్క? కాదు బ్రదర్, పుట్టుకతో క్రైస్తవులం కాదు. అయితే ఇంత గొప్ప రక్షణ మేము పొందుకున్నాము అని అంటే దేవుడు మమ్మల్ని ఏ విధంగా రక్షించారు, ఏ విధంగా మమ్మల్ని ఆయన వెలుగులోకి నడిపించారు అనేది తెలుసుకోవడానికి ముందు మా తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి బ్రదర్. ఎందుకంటే నాకు ఊహ తెలిసేటప్పటికి మేము క్రైస్తవులుగా కొనసాగుతున్నాం. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న దేవుని తెలుసుకోవడం జరిగింది. అది ఏ విధంగా అంటే, ప్రభునందు నేను పిలువబడుతున్న పేరు బ్లెసినా, మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు సుజాత. మా తల్లిదండ్రులకు 5 సంతానం, నాకు ముందు 2 అన్నయ్యలు, నేను మూడో నంబర్ నాది, తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి. సో ఇలా కుటుంబంగా ఉన్నప్పుడు 1992లో మా తమ్ముడు పుట్టాడు. మా తమ్ముడు పుట్టిన 21 రోజు అక్కడ ఫంక్షన్ చేశారన్నమాట, అమ్మ వాళ్ళు పేరు పెట్టారు. ఆ రోజంతా బాగానే జరిగింది. సడన్ గా మా నాన్నగారికి ఆ నైట్ సడన్ గా తుమ్ములు రావడము, విపరీతంగా అంటే నాన్ స్టాప్ గా దగ్గు రావడము, ఉమ్మే కానీ చీములాగా గడ్డలుగా ఉమ్మేయడము అలా జరుగుతుంది అనమాట. ఇంకా తెల్లవారేసరికి సివియర్ అయిపోయింది. అన్నయ్య మాకున్న ఎద్దుల బండిలో మా నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు కూడా ఆయన పరిస్థితిని చూసి ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి కొంచెం డోస్ కలిగిన మందులు ఇచ్చి అప్పటి వరకు క్యూర్ చేయగలిగారు. ఒక 3 రోజులు ఉన్నారు. 3 రోజులు హాస్పిటల్లో ఉండి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత రెస్ట్ లో ఉన్నారు, వెంటనే పని చేసుకోకుండా రెస్ట్ లో ఉన్నారు అన్నమాట. రెస్ట్ లో ఉన్న కాలంలో
కుటుంబం గడవడం అనేది చాలా కష్టం అయిపోయింది అమ్మకి. డిశ్చార్జ్ వచ్చిన తర్వాత ఒక 2 నెలల రెస్ట్ తర్వాత మళ్ళీ పని చేసుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ అనారోగ్యం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అనారోగ్యం స్టార్ట్ అయిపోయి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామంటే చేతిలో డబ్బులు లేవు, అప్పుడే ఖర్చు అయిపోయాయి అన్ని. మా నానమ్మ వాళ్ళు, పెద్ద నాన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్యులు, అంటే విగ్రహారాధనలో ఉన్నారు కాబట్టి ఏదైనా దేవుడేమో లేదంటే ఇంకేదైనా దయ్యమేమో అని చెప్పేసి వాళ్ళు కనుక్కునే చోట కనుక్కున్నారు. దేవుడు అన్న వాటికి మొక్కుతున్నారు, లేదు ఇలా వేరే ఏదైనా ప్రభావం అన్నప్పుడు వాటికి మొక్కుతున్నారు, కానీ శరీరంలో అనారోగ్యం అనేది అసలు పోవట్లేదు, అంతే కంటిన్యూ అవుతూ ఉంది అన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారు పెద్దనాన్న వాళ్ళు అని అంటే, ఇది మన కొలుపులు ఉన్నాయి, మన మొక్కు వాళ్ళు ఉన్నాయి, అందుకనే వాడికి అలా కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు అవి స్టార్ట్ చేసేవాళ్ళు, కొలుపులు స్టార్ట్ చేసి, అరే నువ్వు నీ భాగం ఇవ్వాల్సిందే అంటే, మా నాన్న దగ్గర డబ్బులు లేవు, ఉన్నంత ఖర్చు అయిపోయాడు, అదే డబ్బులు ఉంటే ఆయన హాస్పిటల్లోనే చూపించుకునేవారు కదా. సో అలాగూ పెద్దనాన్న వాళ్ళ ద్వారా ఇబ్బంది పడ్డారు. అప్పుడు మా అమ్మ నాన్నతో ఒక మాట అన్నారు, ఏమని, అయ్యా ఇంతమందికి మనం మొక్కాము, ఏదై కూడా మనల్ని బాగు చేయట్లేదు, అలాంటప్పుడు మనకి ఇంతమంది ఎందుకు, ఇన్ని ఎందుకు, ఒక్క దేవుడు ఇంత ఖర్చు లేని, ఇంత ఇది లేని ఒకే ఒక దేవుడు మనకు దొరికితే బాగుండయ్యా అని చెప్పేసి అమ్మగారు నాన్నతో అనడం జరిగింది అన్నమాట. ఆ మాట అన్న తర్వాత ఒక 2-3 నెలలకి సువార్త తెలుసుకొని చర్చికి వెళ్తున్న ఒక అంకులు, యేసురాజు మావయ్య అని, మాకు వరుసకు మావయ్య అవుతారు, ఆయన మా ఇంటికి వచ్చి, అంకులు అంటే నాన్నగారి పేరు లోకంలో ఉన్నప్పుడు అంకులు, రక్షించబడిన తర్వాత ఆదాము, అమ్మ పేరు లక్ష్మి, రక్షించబడిన తర్వాత సువార్త, అంకులు ఇలా కాదు, నువ్వు ఒకసారి ప్రభువు నమ్మి చూడు, దేవుడు బాగు చేస్తాడు, ఇన్ని చేసావు కదా, ఏది నేను బాగు చేయలేకపోయింది అంటున్నావు కదా, చర్చికి రా, దేవుణ్ణి నమ్ము, దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్పినప్పుడు అదే ఎదురు చూస్తున్న నాన్న, అంటే ఒకే ఒక దేవుడు కావాలి అని ఎదురు చూస్తున్న అమ్మ నాన్నకి ఉచితంగా కావాలి అనే వాళ్ళ ఆశకి అంతలోనే మామయ్య సువార్త చెప్పేసరికి తప్పకుండా వస్తాము అని చెప్పేసి మామయ్యతో పాటు ఫస్ట్ నాన్న వెళ్ళిపోయారు. నాన్న వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పాస్టర్ గారు శ్రీరాంపూర్ లో ఉంటారు బ్రదర్, బేతెల్ దర్శన సంఘం అని, సంఘానికి తీసుకెళ్లారు. పాస్టర్ గారి పేరు పాస్టర్ ప్రసాద్ రావు గారు. నాన్నగారిని చూసి, అయ్యా నువ్వు ఫ్యామిలీతో రా, అప్పుడు తప్పకుండా ప్రార్థన చేస్తాను, దేవుడు బాగు చేస్తాడని చెప్పి ఆ రోజు ఇంటికి పంపించారు. నెక్స్ట్ వీక్ ఇంకా అమ్మ వాళ్ళందరూ కలిసి ఎద్దుల బండి, అప్పుడు వెహికల్స్ ఏం లేవు బ్రదర్, మమ్మల్ని అందరినీ ఎద్దుల బండిలో ఎక్కించుకొని ఇంకా చర్చికి వెళ్ళారన్నమాట. ఆ రోజు పాస్టర్ గారు ప్రార్థన చేయడము, ఆ తర్వాత దేవుడు నెమ్మదిగా స్వస్థతనివ్వడము, నాన్నకి కూడా దేవుడు అంటే ఇష్టం పెరిగిపోవడం, ఆశ పెరగడం, ప్రార్థన చేయాలని ఆశ పెరగడం. చదువు లేదు నాన్నకి మళ్ళీ, కానీ దేవుడు అంటే ఒక ఆసక్తి పెరిగింది, దేవునితో ఎక్కువ సమయం గడపాలి అనే ఆశతో గంటలు ప్రార్థన చేసేవారు. గంటలు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మమ్మల్ని అందరిని ఒక చాపేసి పక్కన కూర్చోబెట్టుకొని నాన్న మోకరించి ప్రార్థన చేస్తూ ఉండే బ్రదర్. ఇంకా మేము అమ్మ అందరం నిద్రపోయే వాళ్ళం అన్నమాట. నాన్న గట్టిగా ఏడుస్తున్నా, దేవుడు నడిపించిన విధానంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే విన్న వాళ్ళందరూ, వీడికి ఏమైంది ఇంతలా ఏడుస్తున్నాడు అంటే, అప్పుడు ఇల్లు తడకలే ఇల్లు బ్రదర్, సో ఆ సౌండ్ వెళ్ళిపోయేది అన్నమాట. అనారోగ్య పరిస్థితిని బట్టి వెక్కి ప్రార్థన చేస్తుండేవారు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా దేవుడు స్వస్థపరచడము, దేవునిలో ఇంకా ఎదుగుతూ రావడము, దేవుని ఇంకా ఆశ కలిగి ఆయన మార్గంలో నడవడం ప్రారంభించారు బ్రదర్. ఈ విధంగా ఇంకా నాన్నగారి ద్వారా రక్షించబడింది. ఈ బ్రదర్ గారు ఇంట్లోంచి వెలువేయబడడం మీకు తెలుసు, ఎటువంటి ప్రాపర్టీ లేదని కూడా మీకు తెలుసు బ్రదర్, ఇల్లు కూడా లేదని తెలుసు. అటువంటి పొజిషన్ లో మీరు మరి ఆ బ్రదర్ ని పెళ్లి చేసుకోవడానికి, అంటే ఆ బ్రదర్ ని వివాహం ఆడడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు బ్రదర్? దేవుడు జనవరి 1వ తారీఖు 2012 మా వివాహాన్ని బయలుపరిచారు. ఇంకా తనకి ఏమీ లేదు అనే మాటకు వస్తే మాత్రం దేవుడు చెప్పారు, లోకంలో అన్నిటికీ మించి దేవుణ్ణి కలిగి ఉన్నాడు ఆయన, అంతకు మించి ఏం కావాలి ఇంకా అని చెప్పేసి అమ్మ వాళ్ళు కూడా, ఈ లోకంలో దేవుణ్ణి కలిగి ఉండడం కంటే గొప్ప ఆస్తి లేదు, దేవుణ్ణి తెలుసుకోవడం కంటే గొప్ప ఆస్తి పాస్తులు పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవు, కాబట్టి ఖచ్చితంగా మా అమ్మాయిని ఇస్తామని అమ్మ వాళ్ళు అన్నారు. నేను కూడా దేవుడు చిత్తాన్ని చేయడమే మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది, దేవుడు చెప్పిన తర్వాత చేయకపోవడం అనేది అది అవిధేయత అవుతుంది, కంపల్సరీ దేవుడు చెప్పారు కాబట్టి నేను చేసుకుంటానని చెప్పేసి నేను కూడా లోబడడం జరిగింది బ్రదర్. కేవలం దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానికి చేయడం జరిగింది బ్రదర్. ఒకటి దేవుని వివాహం, అది మా వివాహాన్ని దేవుడు తన చిత్తానుసారంగా జరిగించారు. చక్కగా మళ్ళీ గుంటూరు వచ్చాను,
మినిస్ట్రీలో సేవలో కొనసాగుతున్నాను. అయితే మినిస్ట్రీలకు వచ్చిన అంటే ఆ నెలలోనే మా మిస్సెస్కి ఒక కళ వచ్చింది. కళలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీరు ఈ మినిస్ట్రీ నుండి బయటికి వెళ్తారు, మీకు ఓన్ పరిచర్య మీరు చేస్తారు అని చెప్పి వాళ్ళు బయటికి పంపిస్తున్నట్టుగా దేవుడు తనకు చూపించారంట. అంటే అప్పటి వరకు ఒక మినిస్ట్రీలో మీరు పనిచేస్తారు? ఒక మినిస్ట్రీలో చేశాం. ఓకే. నమ్మకంగా చేశాం. వాళ్ళు కూడా చాలా ప్రేమగా మాతో ఉన్నారు. సో అట్లాగా మేము కొనసాగుతూ ఉన్నాం. తనకు ఆ కళ వచ్చినప్పుడు, ఏంటి పిచ్చి గల, ఇలాంటి కళ ఎందుకు అంటావు, అలాగే ఎందుకు జరుగుతాయి అని చెప్పేసి నేను తనకు గద్దించా. సో అలాగా మేము నమ్మకంగా చేస్తున్నటువంటి టైంలో ఒకానొక టైంలో, అయ్యా మరి మీరు సపరేట్గా చేసుకోండి అయ్యా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయండి. సో ఆ టైంలో నిజంగా అంటే నేను వాళ్ళతో ఉండాలనేటువంటి, వాళ్ళ దగ్గర చేయాలనేటువంటి ఆలోచన నాకు ఉంది, ఆశ కూడా ఉంది. నమ్మకంగా చేస్తున్నాం. ఇంకా ఆ టైంలో చాలా బ్రతిమలాడాను. సో టైంలో లేదయ్యా మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. సరే నేను ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాను. సో ఇంకా టైంలో వాళ్ళకి సంబంధించినవి అన్ని తీసుకెళ్ళిపోయారు. సో అది అంటే దైవ చిత్తానుసారంగా అది జరిగింది. వాళ్ళను ఏమో అనడానికి అది లేదు, అది వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు. సో ఏంటంటే అది దైవ చిత్తానుసారం జరిగింది. వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఒంటరివాణిగా మిగిలిపోయానండి. తనేమో డెలివరీ కోసం వెళ్ళింది, ఒంటరివాణిగా మిగిలిపోయాను. ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను, ఇంట్లో నుండి వెలివేశారు. సేవ చేయడానికి వచ్చాను, ఇప్పుడు ఒంటరివాణిగా మిగిలిపోయాను. అప్పుడు కట్టుబట్టలే మిగిలినాయి, ఇప్పుడు కట్టుబట్టలే మిగిలినాయి. బాగా ఏడుస్తూ బాధపడుతూ ఉన్నానండి. బాగా ఏడ్చుకున్నాను. ఏంటి ప్రభు, నా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అని చెప్పి చాలా ఏడ్చుకున్నాను, చాలా ఏడ్చాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను నేను, ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలను, నాకెవరు ఇక్కడ తెలియదు. సో ఆ టైంలో ఇంకా మా ఇంటి ఓనర్ గారు, పాస్టర్ గారు ఒకసారి బయటికి రండి అండి, చెప్పండి. మరి పాస్టర్ గారు మీరేం బాధపడొద్దు, మీరేం ఇబ్బంది పడొద్దు, ఓకేనా. పాస్టర్ అమ్మ గారు డెలివరీ వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి, ఓకేనా. ఇక్కడే ఉండండి, మీకు మేము భోజనం పెడతాము. మా పెద్ద కొడుకు అనుకుంటాం మిమ్మల్ని. సో మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఇంట్లో మీరు చర్చి పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. సో అక్కడ ఉండడం వాస్తవంగా నాకు ఇష్టం లేదు, కానీ నేను ప్రభు చిత్తానికి అప్పగించుకున్నా. ప్రభువా, ఈ టైంలో నా పట్ల నీ చిత్తం ఏంటో అది జరిగించు. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తా ప్రభా, ఏం చేయమంటే అది చేస్తాను ప్రభా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. వెంటనే ఈ ఇంటి ఓనర్ గారు, వాళ్ళు హైందవులే, వాళ్ళు క్రీస్తుని ఎరగని వారే, కానీ మేము అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాం. మమ్మల్ని గమనించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయమని అడిగారు, ప్రార్థన చేస్తాం. ఒకప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నాడు ఆయన. సో ఇవన్నీ అతనికి నచ్చవు. ఆయనే వాళ్ళ ఇంట్లో చర్చి పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ అద్దెకుంటున్నాం, మేము ఆ ఇంట్లో అద్దెకుంటున్నాం. సో ఆ టైంలో అంటే ఆ 2 సంవత్సరాలు మమ్మల్ని గమనించాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయమని అడిగారు, ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు వెంటనే వాళ్ళకు స్వస్థతనిచ్చేవాడు. ఆయనకు మెల్లిమెల్లిగా నమ్మకం అనేది ఏర్పడింది. ఇంకా ఆ టైంలో ఏంటంటే, ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళొద్దు పాస్టర్ గారు, మిమ్మల్ని మా పెద్ద కొడుకు అనుకుంటాం, మీకు మేము భోజనం పెడతాం, మీరు ఉండండి, ఇక్కడే చర్చి పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. సో అదే రీతిగా ఇంకొక ఫ్యామిలీ కూడా ఉన్నారు, లక్ష్మణ్ బాబు రమాదేవి అని, కానీ వాళ్ళు కూడా ధైర్యపరిచారు, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని. ఇంకొంతమంది వచ్చి, అన్న మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు నమ్మకంగా చేస్తున్నారు కాబట్టి మేము వస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అన్నారు. నేను మాత్రం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. సో నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ చిత్తం ఏంటో అది జరిగించు, ఇక్కడ ఉండటం నీ చిత్తమా నిలబెట్టు, లేదు ఎక్కడికి వెళ్ళడం నీ చిత్తమా అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పేసి ప్రార్థన చేశాను. సో దేవుని మహాకృపను బట్టి ఆ ఇంటి ఓనర్ గారు వాళ్ళు మన పక్షాన ఉండడము, కొన్ని ఫ్యామిలీస్ మన పక్షాన రావడం. సో ప్రభు చిత్తం అయితే ఇక్కడ ఉంటా, లేకపోతే దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేశానండి. దేవుని మహాకృపను బట్టి స్టార్ట్ చేశాను, పరిచర్య స్టార్ట్ చేశాను ఓన్గా. 2017లో ఓన్గా పరిచర్య స్టార్ట్ చేశాను. అప్పుడు మా భార్యకు వచ్చినటువంటి ఆ కళ గుర్తుకొచ్చింది. అంటే 2 సంవత్సరాల క్రితమే ఇలా జరుగుతుందని ప్రభు చెప్పాడు. ప్రభు తన చిత్తానుసరంగా ఇలా జరిగించాడు. అది దేవుని చిత్తానుసరంగా జరిగినటువంటి కార్యం కాబట్టి దీంట్లో ఎవరిని ఏమనుకోవడానికి లేదు, అందరూ ప్రేమ కలిగే ఉన్నారు. అయితే ఈ సేవలో అలా ఎదుగుతున్నటువంటి ఆ టైంలో అండి చాలా సమస్యలు ఎదుర్కొన్నాం, చాలా సమస్యలు. ఎలాగా అంటే ఎవరిపైన ఆధారపడడానికి లేదు, ఎవరికి మా సమస్యలు చెప్పడానికి లేదు, కనీసం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ మాట దేవుని దగ్గర ఇచ్చాం.
కాబట్టి ఎవ్వరికి ఏం చెప్పకపోయే వాళ్ళం. కొన్ని టైంలో తినడానికి కూడా సరిగా ఫుడ్ ఉండేది కాదు. తినడానికి కూడా సరిగా ఫుడ్ ఉండేది కాదు. ఉన్నప్పుడు తినేవాళ్ళం, లేనప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి ప్రభుని స్తుతించేవాళ్ళం. చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం బ్రదర్. కొన్ని టైంలో తినడానికి తిండి ఉండేది కాదు, సరిగ్గా వస్త్రాలు కూడా ఉండేవి కాదు. ఆ టైంలో బ్రదరు అంటే వస్త్రాలు కొనుక్కోలేనటువంటి స్థితిలో గుంటూరులో సండే మార్కెట్ అని ఒకటి జరుగుతుంది. అక్కడ అది సండే మార్కెట్ అని, అది ఆదివారం సాయంకాలం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ 100 రూపాయలకు ఒక షర్టు, 100 రూపాయలకు ఒక ప్యాంటు, ఒక 50 రూపాయలకు చిన్న గౌన్ పిల్లలకు. సో తనకు కూడా అట్లాగా మేము కొద్దిగా అమౌంట్లో ఆ వస్త్రాలు తీసుకొని చాలా కాలం అవి వాడుకున్నామండి. సో అట్లాగా ఆహార విషయంలో కానీ వస్త్రాల విషయంలో కానీ పరిశోధించబడ్డాం, శ్రమపరచబడ్డాం. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యతిరేకతలు, కొన్ని పోరాటాలు అలాగా ఎదురైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో కానీ మనసులో ఏంటంటే దేవుని కొరకు ఏదైనా చేయాలి, నాకు ఈ జీవితాన్ని ప్రభు ఇచ్చాడు, నాకు ఈ బ్రతుకునిచ్చాడు, నాకు ఈ రక్షణ భాగ్యం ఇచ్చాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నేనేం చేస్తున్నాను, ఆయన కొరకు ఏదైనా చేయాలి, ఇంకా చేయాలి అన్నటువంటి ఆశ ఉండేది. కానీ ఎందుకో ఒక నలుదిక్కులుగా పోరాటాలు ఉండేటివి, నా వల్ల కావట్లేదు ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా అని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను ప్రభుతో మాట్లాడాను. సో అలాగా సేవలో కొనసాగుతూ ఉన్నాను. ఈ కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, మానసికంగా శారీరకంగా ఇలాగ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగా మేము ఇక్కడ రెంట్కున్నాం కదా, ఇక్కడ నుండి వేరే చోటికి మేము ఇల్లు మారడానికి అవకాశం వచ్చింది. అంటే వాళ్ళ పిల్లలు పుట్టి కొంచెం ఇరుకుగా ఉండడం వల్ల ఇంకా మేము అక్కడ నుండి ఖాళీ చేసి వేరే చోటికి రావడం జరిగింది. వేరే చోట రెంట్కున్నాం. అది మేము అక్కడికి వెళ్ళడం, ఈ కరోనా స్టార్ట్ అవ్వడం ఒకసారి అయింది, లాక్డౌన్ పడిపోయింది. సో లాక్డౌన్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం బ్రదరు. కొంతమంది మా దగ్గరికి వచ్చి హెల్ప్ చేశారు. అది దాన్ని బట్టి దేవునికి స్తోత్రం బ్రదరు. ఆ టైంలో నాకు కూడా కరోనా వచ్చింది. ఆ టైంలో కరోనా అటాక్ అయింది బ్రదర్. సో బయట ఎవరికి చెప్పాలి అంటే చుట్టుపక్కల కొంతమంది కరోనా వచ్చింది ముందుగానే. దాని తర్వాత నాకు కరోనా అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత నేను టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాను. ఇంకా నా వల్ల కావట్లేదు బ్రదర్, నా వల్ల కావట్లేదు. ఆ టైంలో అది 2020 మే నెల. చాలా సివిరియస్గా అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది. వెంటనే నాకు తెలిసిన ఫ్రెండ్, ఆయన డాక్టర్ గారు, క్రోసూర్లో ఉంటారు, రాజేష్ గారు అతని పేరు. ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నారు. ఆ టైంలో అతను ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ ఉన్నారు. సో అన్నకు ఫోన్ చేసి, అన్న నా పరిస్థితి ఇలాగా ఉంది అని చెప్పినప్పుడు ఆ టైంలో ఆ రాజేష్ గారు తన గురించి కూడా ఆలోచన చేయకుండా, ఫ్యామిలీ గురించి ఆలోచన చేయకుండా, ఒక దైవజనుడు తను బ్రతకాలి అని చెప్పి తను మా ఇంటికి వచ్చి, నేను ఒక బండి పైన గుంటూరు వెళ్ళాము. గుంటూరుకు వెళ్ళిన తర్వాత ఏదైనా హాస్పిటల్ చూపిద్దామంటే ఏ హాస్పిటల్స్ ఖాళీగా లేవు బ్రదర్. ఇక నా ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది, నాకు ఇబ్బంది ఎక్కువ అయిపోతుంది. ఆ టైంలో నా వల్ల కావట్లేదు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. మా ఫ్రెండ్ రాజేష్ గారు చాలా హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఎక్కడ కూడా బెడ్లు ఖాళీగా లేవు. బెడ్ ఉన్న చోట ఆక్సిజన్ సిలిండర్ లేదు, ఆక్సిజన్ సిలిండర్ ఉన్న చోట బెడ్స్ ఖాళీగా లేవు. సో చివరికి ఒక హాస్పిటల్, గుంటూరు బస్ స్టాండ్ ఎదురుగా శివ హాస్పిటల్, అక్కడ ఒక బెడ్ ఖాళీగా ఉందని తెలియడంతోనే వెంటనే ఆ అన్న నన్ను బండి పైన ఎక్కించుకొని నన్ను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది 2020 మే నెల 13వ తేదీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఇంకొక గంట కనుక ఆలస్యం అయితే బ్రదర్ నేను బ్రతికేవాడిని కాదు. అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ దేవుని రాజ్యానికి నేను వెళ్ళిపోతే నా బిడ్డల పరిస్థితి, నా భార్య పరిస్థితి ఏంటని ఆలోచించారా బ్రదర్? అసలు అది ఘోరంగా ఆలోచన చేశాను బ్రదర్. ఎందుకంటే ప్రభువుని నమ్ముకొని బయటకు వచ్చాం. నాకు తను తప్ప ఇంకెవరున్నారు? మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డాను. ప్రభా నీ చిత్తమైతే ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభా, ఒక్కసారి బ్రతికించండి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేశాం, ప్రభుని వేడుకున్నా. దేవుని మహాకృప బ్రదర్. ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ అయినా ఒక 1 అవర్ ఆక్సిజన్ పెట్టిన 1 అవర్ తర్వాత కాస్త తేరుకున్నాను. ఆ తర్వాత ఇంజెక్షన్ చేశారు. అప్పుడు ఆ టైంలో ఎలా ఉందంటే బ్రదర్,
ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. పిల్లలు ఇద్దరు కూడా మంచం మీద పడుకొని ఉన్నారు బ్రదర్. ఆ రాత్రి పిల్లల్ని చూసేసరికి ఒక్కసారి గుండె పగిలిపోయినంత పని అయింది బ్రదర్. ఎందుకంటే చిన్న గది, ఎవరు లేరు మిగతా చూసుకోవడానికి. కానీ ఒక్కటే ప్రార్థన చేశాను బ్రదర్ పిల్లల దగ్గర, ప్రభువా నీ చిత్తమై ఆయనకు అనుమతించావు, నాకు రాదనే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, కానీ ఒకవేళ నీ చిత్తమై నాకు అనుమతించబడితే నేను తట్టుకోగలనేమో, కానీ చిన్న బిడ్డలు ప్రభువా వీరిని నువ్వే కాపాడాలి, బిడ్డలకి అది కోవిడ్ రాకుండా నువ్వే తప్పించాలి అని చెప్పేసి ఒక ప్రార్థన చేశాను. బిడ్డలు ఇద్దరి మీద కూడా చేయబెట్టి ఖచ్చితంగా నీవే కాపాడాలి ప్రభు, ఇది నా విశ్వాసం అని చెప్పి చిన్న ప్రార్థన చేశాను బ్రదర్. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే బ్రదర్, అది సమ్మర్, మంచి ఎండాకాలం, మే నెల. ఆ చిన్న గదిలో పైన ఫ్యాన్ వేసిన కూలర్ వేసిన ఉమ్మతం తీసిపోయేది. పిల్లలు అస్సలు పడుకుండేవారు కాదు బ్రదర్. తెల్లవారులు 3 వరకు కూడా వాళ్ళకి విసనకర్రతో ఇసురుతూ వాళ్ళని పడుకోబెట్టి 3 అయిందంటే డోర్ ఓపెన్ చేసి కూలర్ బయట పెట్టి అప్పుడు నిద్రపోయేవాళ్ళు బ్రదర్ పిల్లలు. 3 వరకు కూడా అసలు నిద్రపోయేవాళ్ళు కాదు. సో అలా జరుగుతూ ఉంది. ఆయనకి ఏదైనా జరిగిద్దేమో అనే ఆలోచన నాకు రాలేదు. ఎందుకు అనంటే నేను నమ్మాను ప్రభువుని. ఎరగని జనుల మధ్యలో నిలబెట్టాడు, ఎరగని ప్రాంతంలో తీసుకొచ్చి పెట్టాడు. ఆయనకి ఏదైనా జరిగితే అది ఆయన నామానికి అవమానంగా ఉంటది, కానీ నాకు అసలు ఏమి జరగదు, ఆయన క్షేమంగా ఇంటికి వస్తాడు, మళ్ళీ మేము ఇద్దరం కలిసి ప్రభు పరిచర్య చేస్తాము అనే నమ్మకంతోనే నేను ఉన్నాను బ్రదర్. ఎందుకంటే దేవుడు ఆ విశ్వాసంలో స్థిరపరిచారు, అలాంటి విశ్వాసాన్ని అప్పుడు ఇచ్చారు, దేవుడే ధైర్యపరిచారు. ఇంకా ఇంట్లో కావాల్సిన నీడ్స్ కానీ ఏవైనా సరే, ఇప్పుడు రాజేష్ పాస్టర్ గారు అని అక్కడ చేర్చారు కదా, అన్న 2 days once 3 days once వచ్చి చూసిపోతూ ఉండేవారు బ్రదర్. ఆ టైంలో ఒక వారం రోజులు బ్రదర్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ టైంలో హాస్పిటల్లో డబ్బులు కట్టడానికి నా దగ్గర చిల్లిగా అవ్వలేదు. నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని నాతో పాటు వచ్చినటువంటి మా ఫ్రెండ్ రాజేష్ గారు మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేశారు. ఏమండి మీ తమ్ముడు ఇలాగ కరోనా అటాక్ అయింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు ఒక్కసారిగా అయ్యో మా తమ్ముడు అని చెప్పి వాళ్ళు వెంటనే జాయిన్ చేయించండి అని చెప్పేసి వెంటనే ఒక 50,000 కొట్టేశారు, జాయిన్ చేశారు. దాని తర్వాత ఆ ట్రీట్మెంట్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా మా అన్నయ్య వాళ్ళు సమకూర్చారు. అదే రీతిగా మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు బామ్మర్ది రమేష్ అని అతను కూడా ఒక 50,000 రెడీ చేశారు. అంటే మీ అన్నయ్య వాళ్ళకి మీరంటే ప్రేమ ఉంది, కానీ దేవుడు అంటే నేనంటే ప్రేమ, దేవుడు అంటే ఆ దేవుని విషయంలోనే కొంచెం ఆలోచన అంటే ఎడబాటుగా ఉన్నారు. కానీ ఆ టైంలో నాకు బాగలేదన్న విషయం తెలిసిన వెంటనే వాళ్ళు ప్రేమ కలిగి వెంటనే ఆ డబ్బులు పంపించారు. ఆ హాస్పిటల్ బిల్లు దాదాపుగా 3 లక్షల పైన అయింది బ్రదర్, వాళ్ళు పంపించారు. మేము ఉన్నటువంటి ఆ రూము చాలా చిన్నది బ్రదర్, అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు. ఇదివరకు రెంట్గా ఉన్నటువంటి ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం, కానీ ఇక్కడ ప్రార్థన పెట్టుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఆ టైంలో వేరే వాళ్ళ ప్లేస్లో కొద్ది కాలం అక్కడ టెంట్ వేసి ప్రార్థన జరిపించేవాడిని. ఆ టెంట్ వేసేటప్పుడు మాకు కొర్నేలి గారని ఒక ఆయన ఉండేవాడు, విశ్వాసి, చాలా హెల్ప్ చేశాడు. ఆ కష్టకాలంలో అతనుకున్నటువంటి బైక్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. పరిచర్య అన్న ఎక్కడికైనా వెళ్ళడానికి పరిచర్యకు ఏం లేదు అని చెప్పి తను వాడుకున్నటువంటి బైక్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. తను కొద్ది కాలం ఒంటరిగానే అంటే కాలినడకనే వెళ్తూ ఉండేవాడు. కొద్ది రోజులకు మళ్ళీ కొద్ది కాలం తర్వాత వేరొక బైక్ తీసుకున్నాను. సో ఈ బైక్ ద్వారా చాలా పరిచర్య, చాలా ప్రాంతాలకు వెళ్ళాను నేను. సో ఆ విధంగా వారు నాకు చాలా హెల్ప్ చేశారు. అయితే అక్కడక్కడ టెంట్లు వేస్తూ పరిచర్య చేసేవాడిని, ప్రార్థన జరిపించేవాడిని. సో కొన్ని టైంలో ఆ కొర్నేలు గారు ఇంకా కొంతమంది చాలా హెల్ప్ చేసేవారు. సో ఆ విధంగా జరుగుతున్నటువంటి టైంలో కొన్ని టైంలో ఎవరు ఉండేవారు కాదు. నేను ఒక్కనే ఆ టెంట్ మొత్తం ఆ చువ్వలు అక్కడ పాతుకొని ఆ టెంట్ ఒక్కనే లేపుకునేవాడిని. ఆ టైంకి మళ్ళీ ఆ సిస్టమ్ అంతా సెట్ చేసి అవన్నీ పట్టాలు వేసి చైర్స్ వేసి ప్రార్థనలో ఉండేవాడిని. కొద్దిమంది వచ్చేవాళ్ళు, ప్రార్థన జరిపిస్తూ ఉండేవాడిని. సో చాలా కఠినమైన పరిస్థితులు బ్రదర్. చాలా చిన్న కానుకలైనా కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు, ఎక్కడ కూడా బాధపడలేదు, ఎక్కడ కూడా వేరే విధమైన ఆలోచన లేవు. నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నాం. అలాగా చాలా కాలం టెంట్ల కింద పరిచర్య చేస్తాం. దాని తర్వాత ఇప్పుడున్న ఇంటి నుండి వేరే ఇంకొక ఇంటిలోనికి మేము అద్దెకి వెళ్ళాం అన్నట్టు. అక్కడ చిన్న గది బ్రదర్, ఆ ఇంట్లో చాలా కాలం ప్రార్థన పెట్టుకున్నాం. కొద్దిమంది వస్తున్నారు, ఆ ఇల్లు అంటే ఆ రూమ్ సరిపోవట్లేదు.
ప్రార్థన చేశా. ఒక 40 రోజులు ఉపవాసం ఉండి, ప్రభా స్థలం సరిపోవట్లేదు ప్రభా, ఒక స్థలం ఏదైనా అనుగ్రహించు ప్రభా అని చెప్పి కన్నీటితో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చర్చి కొరకు ప్రార్థన పెట్టుకోవడం కోసం ఒక స్థలం అనేది మనకు లేదు అప్పటికి. స్థలం లేదు, ఇప్పటికీ అయితే స్థలం లేదు, ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం కూడా లేదు. ఆ 40 days ఫాస్టింగ్ ఉన్న తర్వాత శ్రీనివాసరావు వీరమ్మ ఆ సీన్ అన్న ఆ కుటుంబం ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, ఏంటన్నా ఎక్కడ ప్రార్థన పెడుతున్నారు అని అడిగారు. అన్న ప్రసన్కి ఇంట్లోనే ప్రార్థన పెడుతున్నామన్నా, సరిపోవట్లేదు, ఏదన్నా వేరేదన్నా చూడాలి ప్రయత్నం చేస్తున్నానంటే, అయ్యో భలే ఉన్నారన్నా, మాది ఉందన్నా, ప్రార్థన పెట్టుకోండి, రూమ్స్ ఉన్నాయి, ఒక 2 rooms ఉన్నాయన్నా, దాంట్లో ప్రార్థన పెట్టుకోండి, మీరు అద్దెచ్చే పని లేదు, మీరు ఎంతకాలమైనా ప్రార్థన పెట్టుకోండి, కరెంట్ బిల్ కట్టుకోండి అని చెప్పేసి అన్నారు. ప్రభా సహాయం చేసావు ప్రభా, ఈ కొద్దిగా ఉన్నటువంటి దాన్ని ఇంకో కొంచెం విశాలపరిచావు, నీకు వందనాలు ప్రభా అని చెప్పేసి ఆ దాంట్లో దాదాపు ఒక 2 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా దాంట్లోనే రన్ చేస్తూ ఉన్నాం ప్రార్థన. సో ఈ మధ్య కాలంలో బ్రదరు ఈ పరిస్థితులు కొన్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న టైంలో నా మనసులో ఒక రకమైనటువంటి కృంగుబాటు వచ్చేసింది, బలహీనత వచ్చేసింది, బాధ వచ్చేసింది. ప్రభా నా వల్ల కావట్లేదు ప్రభా, నీ కొరకు ఏదో చేయాలని అన్నిటినీ అందరిని వదిలిపెట్టుకుని వచ్చాం కానీ ఏం చేయలేకపోతున్నామే ప్రభా, ఇంకా నీ కొరకు ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి చాలా బాధపడ్డా. పరిచర్యకు వచ్చిన తర్వాత, అంటే వివాహం అయిన తర్వాత పరిచర్యకు వచ్చిన తర్వాత ఇన్ని శ్రమల గుండా మీరు నడుస్తూ ఉన్నారు కదమ్మా, ఎప్పుడు దేవుని విడిచిపెట్టేద్దాం లేకపోతే భర్తను విడిచిపెట్టేద్దాం, ఈ పరిస్థితి నాకేంటని మీకు అనిపించిందమ్మా ఇప్పుడు? లేదు బ్రదర్, అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే మనం బ్రతికుండడమే దేవుని కృప. దేవుని కృప మనకు తోడున్నారు కాబట్టి, దేవుడే తోడుగా ఉన్నారు కాబట్టి పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు, రేపు ఉన్నట్లు ఎల్లు ఉండదు. దేవుడు ఉన్నది లేనట్లుగా చేయగలిగిన వాడు, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. అబ్రహామును పిలిచి ఆశీర్వదించాడు, ఒంటరిగా ఉన్న వాడిని 1000 మందిగా చేశాడు. మమ్మల్ని కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, మన పరిచర్యను కూడా నిశ్చయంగా దీవిస్తాడని మేము ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ, అంటే అన్నిటికీ తెగించే సేవకు వచ్చారు. ఖచ్చితంగా బ్రదర్, ఖచ్చితంగా. ఏదేమైనా ఇంకా చావైనా దేవుని కొరకే, బ్రతుకైనా దేవుని కొరకే. ఈ బ్రతుకు ఒక అర్థం ఉంది అంటే అది దేవునిలోనే, దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే మన బ్రతుకు ఒక అర్థం ఉంటది. కొన్ని టైంలో చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఎందుకు ఈ బ్రతుకు ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి చనిపోదాం అనుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి. మా మిస్సెస్తో కూడా అన్నాను, ఏమి అమ్మా మనం ఏం చేయలేకపోతున్నాం, ఇంకా మనం అన్నిటినీ అందరినీ వదిలిపెట్టుకుని వచ్చాం, ఎంతో మనం దేవుని కొరకు చేయాల్సింది, ఏం చేయలేకపోతున్నాం, మన వల్ల కావట్లేదు, కాబట్టి మనం చనిపోదాము అని చెప్పేసి అన్నాను. మరి చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటండి అంది. అందరము అని అన్నాను. లేదండి అంటే పిల్లలతో సహా, పిల్లలతో పాటుగా అందరం. అలాంటి పరిస్థితులు ఎదురై. సో ఆ టైంలో మా మిస్సెస్ అన్నారు, పాస్టర్ గారు, ఏమండి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా, ఇంతకాలం ఎదురు చూస్తారు కదా, ఇంకొద్ది కాలం ఎదురు చూద్దామండి అని చెప్పేస్తానంది. అంటే మన మాటల్లో చెప్పుకోవాలంటే బ్రదర్ ఒక పురుషుడు, అతనే పరిచర్యలో శ్రమలు తట్టుకోలేక, పరిచర్యలో బాధలు తట్టుకోలేక చనిపోదాం అని చెప్పి మీతో చెప్పారు. ఒక స్త్రీ అయి ఉండి మీరెలా ధైర్యపరిచారు? అంటే ఒక స్త్రీ అయి ఉండి ఆ శ్రమలు మీరు అనిపించారు, ఆ ఇబ్బందులు కూడా మీరు పడ్డారు. ఒక స్త్రీ అయి ఉండి మీరు ఎలా ధైర్యం చెప్పగలిగారమ్మా? దేవుడి పైన నమ్మకమే బ్రదర్, అంతే. అది ఏ పరిస్థితి అయినా సరే దేవుడు బాగు చేయగలడు, దేవుడు చేస్తాడు, అంతే. ఒక నమ్మకం, ఒక గుడ్డిగా నమ్మేసాం అంతే. ఆయన ఎక్కడికైనా చేర్చని పిలిచినవాడు, నమ్మదగినవాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మాట ఇచ్చి తప్పుడక ఆయన మనుషుడు కాదు, ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు, నెరవేర్పు చేస్తాడు. ఆయన సమర్థుడని నమ్మి నాకు నేను బలపరుచుకుంటూ ఆయన బలపరచడం జరిగింది బ్రదర్. దేవుని మహాకృపను బట్టి దేవుడు కార్యాలు చేస్తున్నాడు. దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేస్తే అనేకులు బాగవుతున్నారు. చనిపోబోతున్నటువంటి వారు బ్రతికారు. చీకటి శక్తుల చేత, దయ్యపు శక్తుల చేత పీడిపబడుతున్నారు, విడుదల పొందుకుంటున్నారు. ఆ విధంగా జరుగుతుంది. కానీ నాలో ఒక లోటు, ఇంకేం చేయలేకపోతున్నాను అనేటువంటిది. సో అలాగ జరుగుతున్నటువంటి ఆ టైంలో 2024 సెప్టెంబర్లో బ్రదర్, 2024 సెప్టెంబర్ మొదటి వారంలో ఒక కలలో, ఉదయం ఒక కలలో మా పాస్టమ్మ గారికి దేవుడు మాట్లాడారు. ఏమనంటే, నా బిడ్డలారా, ఎంతోమంది సేవకు వచ్చి నిలబడలేక
వెనుదిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తట్టుకోలేక భరించలేక వెనుదిరిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ నేటి వరకు మీకు ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పోరాటాలు ఎదురైనా నన్ను, సేవను విడిచిపెట్టకుండా నిలబడ్డారు కాబట్టి నిశ్చయముగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి ప్రభు మాట్లాడారండి. సో ఆ మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నాం. ఎప్పుడైతే ప్రభు ఆ మాట మాట్లాడారో ఆ తర్వాత నుండి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. పరిచర్లో గొప్ప మార్పు వచ్చేసింది. ఆ తర్వాత నెలలోనే ఒక VBS పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఊర్లోనే VBS పెట్టాం. అక్టోబర్ 2024 అక్టోబర్లో మొదటిసారి మేము VBS కండక్ట్ చేస్తాం. మేము అనుకున్నాం ఆ కొర్రపాడు గ్రామంలోనే మేము అనుకున్నాము ఒక 30-40 మంది వస్తారేమో, లేదా ఒక 30 మంది లోపు వస్తారేమో అనుకున్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ ఊరి వాళ్ళే 100 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు వచ్చారు. సో 3 రోజులు జరిగింది. ఉదయం నుండి సాయంకాలం వరకు ఆ పిల్లలకు స్నాక్స్, భోజనాలు అవన్నీ కూడా అన్నీ చూసుకున్నాం. వాళ్ళకు చక్కని పాఠాలు, చక్కని దైవిక సంబంధమైన విషయాలు నేర్చుకున్నారు. అది మా జీవితంలో జరిగినటువంటి ఒక మొట్టమొదటి ఒక మంచి కార్యం. దాన్ని బట్టి మేము ప్రభుని ఎంతగానో స్తుతించాం. ఆ తర్వాత 2025 మే నెలలో మీటింగ్స్ ఏర్పాటు చేశాం. ఆ మీటింగ్స్ని దేవుడు ఘనంగా జరిగించారు. చాలామంది వాక్యం విని బలపరచబడ్డారు, చాలామంది రక్షించబడ్డారు. దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆ తర్వాత నన్ను దేవుడు బలపరచడం స్టార్ట్ చేశారు. ఇంకా అనేకమైన ప్రాంతాలని ప్రభు తీసుకుని వెళ్తున్నాడు. హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, అరకు కానీ, చెన్నై కానీ, ఇంకా కొన్ని నెల్లూరు కానీ, కొన్ని చాలా ప్రాంతాలకు ప్రభు తీసుకుని వెళ్ళారు. అయితే నేను నిలబడి వాక్యం చెప్తున్నటువంటి ఆ టైంలో, ప్రభుకు అప్పగించుకొని మాట్లాడుతున్నటువంటి ఆ టైంలో దేవుడు అద్భుతకరంగా ప్రజలతో మాట్లాడేవారు. దేవుడు చాలా స్పష్టంగా వారితో మాట్లాడేవారు. వారు వాక్యం అలా స్పష్టంగా, అలా తీక్షణంగా వినేవారు. వాళ్ళు విన్న తర్వాత ప్రార్థన చేసేటప్పుడు ఒక లోతైన పశ్చాత్తాపంతో, కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. దేవుని కార్యాలు వారి జీవితాలు జరగడం నేను చూస్తాను. చాలామంది సాక్ష్యాలు ఇచ్చారు. ఈ వాక్యం ద్వారా మేము మా ఆలోచన మార్చుకున్నాం, ఈ వాక్యం ద్వారా మా జీవితాలు మార్చబడ్డాయి అని చెప్పి రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. సో బలపరచబడిన వారు చాలామంది ఉన్నారు. దేవుని మహాకృప బ్రదర్. ఒకప్పుడు ఎంతగానైతే నరక యాతన అనుభవించామో, బాధపడ్డామో, మా వల్ల కాదు అనుకున్నాము, కానీ మేము నిలబడలేమో అనుకున్నాం. సేవనైతే ఎప్పుడు విడిచిపెట్టాలి అనుకోలేదు ప్రభు. మేమేం చేయలేకపోతున్నామే అన్నటువంటి ఒక దిగులు, బాధ మాత్రం ఉండేది, కానీ సేవ ఎప్పుడు విడిచిపెట్టాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు. కానీ ప్రభు మమ్మల్ని నిలబెట్టుకున్నారు. అనేక మంది క్రీస్తుని ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, వారి సమస్యల కోసం ప్రార్థన చేయమని అడిగినప్పుడు, వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేశారు. వారిని విడిపించారు, వారిని స్వస్థపరిచారు. కొన్ని చీకటి శక్తుల నుండి, దయ్యపు శక్తుల నుండి వారిని విడుదల దయచేశారు. సో అలాగా వారు మందిరానికి రావడం స్టార్ట్ చేశారు. అలా వారు రక్షించబడడం స్టార్ట్ చేశారండి. అనేక మంది అన్నిలే ఇప్పుడు మీ సంఘానికి వస్తుంది. అనేక మంది అన్ని జనాంగాలు క్రీస్తుని ఎరిగినటువంటి వారు క్రీస్తుని ఎరిగి ప్రభు కొరకు మందిరానికి వస్తున్నారండి. అయితే ఇప్పుడు పెడుతున్నటువంటి ఆ ప్లేస్ కూడా సరిపోవట్లేదు. సో నిండిపోతున్నారు. సో ప్రార్థన చేస్తున్నాం, ప్రభు ఒక స్థలాన్ని దయచేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఎంతో భారం ఉంది. ఎందుకంటే దేవుని కొరకు చనిపోయే లోపు కొద్ది మందినైనా దేవుని కొరకు సిద్ధపాటు చేయాలి. ఎందుకంటే ఈ తరాల్లో ప్రజలు పాడైపోతున్నారు. చిన్న బిడ్డలు పాడైపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు, తల్లిదండ్రులకు లోబడని స్థితిలో ఉన్నారు. కాబట్టి భారం ఉంది. చిన్న పిల్లల్ని, యవనస్తుల్ని, ఆ ప్రజలను దేవుని కొరకు సిద్ధపాటు చేయాలి. ప్రార్థన చేస్తున్నాం, కనిపెడుతున్నాం. ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటాం. ఒక స్థలం కావాలని ప్రభువుని అడుగుతున్నాం. దేవుడు నిశ్చయంగా స్థలం ఇస్తారని చాలామంది సంఘస్థులకే కళల ద్వారా ప్రభు మాట్లాడారు. ఒక నిరీక్షణ ఉన్నది, నమ్మకం ఉంది. సో అలాగా ప్రభు నడిపిస్తున్నారు. ఒకప్పుడు దేవుడు లేడు, దయ్యం లేదు అని అనుకున్నటువంటి మనిషి జ్ఞానం, బుద్ధి, తెలివిపైన ఆధారపడాలి అనుకున్నటువంటి నేను ఇప్పుడు యేసు ప్రభువే దేవుడని, ఆయన మనందరి పాపాల కొరకు, మనందరి దోషాల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మరణించి రక్తము కార్చి మానవాళికి, సర్వమానవాళికి రక్షణ సిద్ధపాటు చేశాడు. ఆయన నమ్ముకున్న వారికి నిత్య జీవం ఉన్నది, పరలోకం ఉన్నది. కాబట్టి ఆయన కొరకు నిలబడేటువంటి వారు ధన్యులు. వస్తాయి, ప్రభు నమ్ముకున్నప్పుడు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, ఎంతోమంది ఆటంకపరచవచ్చు. కానీ నేను నా జీవితంలో ప్రభు కొరకు నిలబడ్డా. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా,
నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు. ఆయన నిజదేవుడు, లోకరక్షకుడు, పాప పరిహారకుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినా యెహోవా మమ్మల్ని చేరదీశాడు. మమ్మల్ని దేవుడు ఆదరించాడు, వాక్యముతో బలపరిచాడు, ఆయన కృపలో నిలబెట్టుకున్నారు. మమ్మల్ని విడవని దేవుడు మిమ్మల్ని కూడా ప్రభు విడవడు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేవుణ్ణి విడిచిపెట్టకుండా స్థిరంగా నిలబడండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. నిశ్చయంగా మీ కొరకు ప్రభు పరలోకాన్ని సిద్ధపాటు చేశాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఓపిక బట్టి ఉందాం, సహనముతో ముందుకు సాగుదాం. ఎవరికి దేనికి భయపడద్దు. మన పక్షాన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చివరికి ఒకటే బ్రదర్ చెప్పాల్సుకుంది, మేము అంటే చెప్పాలని ఆశపడేది ఏంటంటే, దేవుని పిలుపు కనుక ఉంటే ఖచ్చితంగా లోబడండి, నిలబడండి. దేవుని చేతిలో ఒక పాత్రగా ఉంటే, దేవుడు చేయమన్నది చేస్తే, తిప్పిన వైపు తిప్పితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు బ్రదర్. దేవుడు నిశ్చయంగా దీవిస్తాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే దేవుడు పిలిచాడా, లోబడండి. దేవుని పిలుపుందా, లోబడండి, నిలబడండి. దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు వరకు కూడా మీ అమూల్యమైన సాక్ష్యాన్ని పంచుకున్నందుకు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా.